వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే క్రియారూపం ధరించాలి. క్రియారూపం ధరించినప్పుడు మన జీవితాలు బాగుంటాయి. ఆదికాండము 11:7-8 కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమినంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టారు. బాబేలు అంటే కలవరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎందుకు దేవుడు ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ కనుక మనము దిగిపోయి, ఇక్కడ మనము అన్నారు. మనమని దేనికి అన్నారు? మనము అన్నారు ఇక్కడ దేవుడు. నేను వల్ల నేను కొన్నిసార్లు ఉపయోగించారు. ఇక్కడ ఆదిలో మనము అన్నారు. దేనికండి? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఉన్నాం. మీలో ఏముంటుంది? శరీరం ఉంటుంది, అవునా అండి? మన ఆత్మ ఉంటుంది. మనకున్న ఆత్మ శరీరం సంబంధించిన ఆత్మ. శరీరం ఉంటుంది, మన శరీరం సంబంధించిన ఆత్మ మనకు ఉంటుంది. మనం ఉంటాం, దాన్ని మనం అంటాం, మనం అని చెప్పుకుంటాం. అట్లాగే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనము అని వాడారు. ఇక్కడ మనము అన్నారు. ఇక్కడ మనము అన్న దానికి అర్థం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. అందుకని మనమని వాడారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకదేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.